అగ్రికల్చర్ సెక్టర్, వ్యవసాయ రంగంలో పరపతి అంటే రుణము, అగ్రికల్చర్ లోన్స్ అనేటువంటి టాపిక్ని గురించి డిస్కషన్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ప్రశ్న చూద్దామండి. వ్యవసాయ అభివృద్ధి బ్యాంకు ఇందులో భాగంగా ఉంటుంది. ఆర్ఆర్బీలు, తెలుగులో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, కమర్షియల్ బ్యాంక్స్, వాణిజ్య బ్యాంకులు, కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్, సహకార పరపతి సంఘాలు, ఆల్ ఆఫ్ ది ఎబో. భూమి అభివృద్ధి బ్యాంకు ఇందులో భాగంగా ఉంటుంది. ది ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్ ఈజ్ విచ్ పార్ట్ ఆఫ్ దిస్ అని ఇచ్చాడు. ఆర్ఆర్బీలు, ఆర్ఆర్బీ అంటే ఇక్కడ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కాదండి. ఆర్ఆర్బీ మీన్స్ రీజనల్ రూరల్ బ్యాంక్స్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, కమర్షియల్ బ్యాంక్, కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్, ఆల్ ఆఫ్ ది ఎబో అని ఇచ్చాడు. ఓకే అండి, ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సహకార పరపతి సంఘాలండి. ఇక్కడ మనకు సహకార పరపతి సంఘాలలో, కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీసుల్లో సహకార పరపతి సంఘాలలో దీర్ఘకాలిక రుణాలను ఇవ్వటం కోసం, లాంగ్ టర్మ్ లోన్స్ ఇవ్వటం కోసం అండి. స్వల్పకాలిక రుణం ఇస్తుంది, దీర్ఘకాలిక రుణము ఇస్తుంది. ఈ దీర్ఘకాలిక రుణాన్ని ఇవ్వటం కోసం, లాంగ్ టర్మ్ లోన్స్ ప్రొవైడెడ్ చేయటం కోసం ల్యాండ్ మ్యాటిగేజ్ బ్యాంకును ఇంట్రడ్యూస్ చేశారు. భూమి తనఖా బ్యాంకును ఏర్పాటు చేశారు. సహకార బ్యాంకుల్లో దీర్ఘకాలిక రుణము ఇవ్వటం కోసం ఏర్పాటు చేయబడిన బ్యాంక్ ఏదండి అంటే భూమి తనఖా బ్యాంక్. భూమి తనఖా బ్యాంకును ఏర్పాటు చేయటం జరిగిందండి. ఈ భూమి తనఖా బ్యాంకును ఏర్పాటు చేసిన ఫస్ట్ స్టేట్ ఏదండి అంటే పంజాబ్. 1920వ సంవత్సరంలో పంజాబ్ రాష్ట్రం వాళ్ళు ఏర్పాటు చేశారు. 1925వ సంవత్సరంలో మద్రాస్ వాళ్ళు, ఆ తర్వాత బాంబే వాళ్ళు దీన్ని ఏర్పాటు చేయటం జరిగింది. దీర్ఘకాలిక రుణాన్ని ఇస్తుంది. ఈ బ్యాంకును, భూమి తనఖా బ్యాంకును 1986వ సంవత్సరంలో పేరును మార్చారు. భూమి అభివృద్ధి బ్యాంకుగా పేరును మార్చారు. భూమి అభివృద్ధి బ్యాంకుగా పేరును మారటం జరిగింది. నెక్స్ట్ 2002వ సంవత్సరంలో మరోసారి కూడా పేరు మార్చారు. సహకార వ్యవసాయ అభివృద్ధి బ్యాంకుగా పేరును మారటం జరిగింది. సహకార వ్యవసాయ అభివృద్ధి బ్యాంకుగా పేరును మారటం జరిగింది. ఏ సంవత్సరంలోనండి అంటే 2002వ సంవత్సరంలో. ఇది దీర్ఘకాలిక రుణాన్ని ఇవ్వటం జరుగుతుందండి. ఓకే, సహకార బ్యాంకులో ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. భూమి అభివృద్ధి బ్యాంకు ఇందులో భాగంగా ఉంది అని ఇచ్చాడు. సెకండ్ వన్. నెక్స్ట్ మరొక ప్రశ్న గురించి చూద్దాం. సహకార పరపతి సంస్థల విధానం ఏ విధంగా ఉంటుంది? వాట్ ఈజ్ ద పాలసీ ఆఫ్ కోఆపరేటివ్ క్రెడిట్స్ ఇన్స్టిట్యూషన్స్? 2 టైర్స్ సిస్టమ్ అంటే 2 అంచెల వ్యవస్థ, 3 అంచెల వ్యవస్థ, 4 అంచెల వ్యవస్థ, 5 అంచెల వ్యవస్థ అని ఇచ్చాడు. ఓకే, సహకార పరపతి సంఘాలండి 3 అంచెల వ్యవస్థలో ఉంటాయి. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 3 అంచెల వ్యవస్థ, సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. గ్రామ స్థాయిలో ఉండేటువంటి సహకార బ్యాంకులు ఏది? గ్రామ స్థాయిలో పిఏసిసిఎస్లు ఉంటాయి. పిఏసిసిఎస్. ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయి. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు అనేటువంటివి గ్రామీణ ప్రాంతాలలో ఉంటాయండి. సెకండ్ లెవెల్లో ఉండేటువంటి బ్యాంకులు డిసిసిబి, జిల్లా స్థాయిలో ఉండేటువంటి బ్యాంకులు డిస్ట్రిక్ట్ సెంటర్ కోఆపరేటివ్ బ్యాంక్స్. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు. రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి బ్యాంకు స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్, స్టేట్
కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేటువంటివి ఉండటం జరుగుతుందండి. మొత్తం ఎన్ని అంచెల్లో నడుస్తున్నాయండి అంటే మొత్తం 3 అంచెల్లో నడుస్తుంది. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మరొక ప్రశ్న. ఆహార రంగానికి సంబంధించి ఇంద్రధనస్సు విప్లవము కింది వాటిలో దేనికి సంబంధించింది? ఆహార రంగానికి సంబంధించి ఇంద్రధనస్సు విప్లవం. ది రెయిన్బో రెవల్యూషన్ ఈజ్ అ రిలేషన్ టు ది ఫుడ్ సెక్టార్ ఈజ్ అ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అని ఇచ్చాడు. గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్, బ్లూ రెవల్యూషన్. హరిత విప్లవము, శ్వేత విప్లవము, నీలి విప్లవం. హరిత విప్లవము ఆహార రంగానికి సంబంధించిందేనండి. ఆహార ధాన్యాల్లో అధిక ఉత్పత్తిని సాధించడాన్ని హరిత విప్లవము అంటారు. ఇందులో ఒక భాగమే శ్వేత విప్లవం. శ్వేత విప్లవం అంటే దేనికి సంబంధించింది? మనందరికీ ఐడియా ఉంది, పాల ఉత్పత్తి. ఓకే అండి. నీలి విప్లవం, బ్లూ రెవల్యూషన్, ఫిషరీస్. ఓకే అండి. సింపుల్ ప్రశ్నేనండి ఇది. మన జేఎల్లో అడిగినటువంటి ప్రశ్న. ABC ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అన్నీ కూడా సరి అయినవేనండి. క్రింది వానిలో దేనికి సంబంధించినవని ఇచ్చాడు, అన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్లే.